హాయ్ గాయ్స్, ఈరోజు అయితే కాకరకాయ పచ్చడి వ్లాగ్తో వచ్చేసాను. సింపుల్ ప్రాసెస్ అండ్ చేదు అస్సలు ఉండదు. కాకరకాయ పచ్చడి తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. నా వీడియో ఎండ్ వరకు చూసి ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కాకరకాయలను కడిగి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 1 అవర్ పాటు ఆరబెట్టుకోవాలి. నేనైతే పండినే అవాయిడ్ చేసేసి పచ్చికున్న కాకరకాయలతోటే చేసుకుంటున్నాను. ఇలా మనం కాకరకాయలని పట్టుకున్నప్పుడు చేతికి తడి అనేది తగలకూడదు. అంతసేపు ఒక 1 అవర్ పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాకరకాయలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాకరకాయలు ఫ్రై అయిపోయాయి, చూసారు కదా. ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇంకొంచెం చేసుకోవచ్చు, బట్ చేదు కనిపిస్తుంది, ప్లస్ మాడిపోయినట్టు అవుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత వాటిని అయితే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 2 గడ్డల ఎల్లిపాయలు అయితే పొట్టు తీసి మంచిగా దంచుకున్నాను. నేనైతే కేజీ కాకరకాయలు కట్ చేసా, కానీ హాఫ్ కేజీతోనే కలుపుకుంటున్నాను. మొత్తం ఫ్రై చేయలేదు, లేట్ అవుతుంది వీడియో చేద్దామని, అవి తర్వాత చేసుకుందామని. అలా అయితే కారం, ఉప్పు ఒక హాఫ్ గ్లాసెస్ యాడ్ చేసుకున్నా. అన్నీ ఈక్వల్గా యాడ్ చేసుకుంటేనే మనకు పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో అయితే మనం కాకరకాయ ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్లో ఈ మిక్చర్ని యాడ్ చేసుకుంటే కాకరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎవరన్నా ఇంకా చింతపండు తినే వాళ్ళు ఉంటే కొంచెం చింతపండు మనం పులిహోర కలుపుకున్న పులుసులాగా చేసుకొని కొంచెం యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ.